మా ఈవిని మధ్య నీకు ఇప్పుడు ఈ కళ్ళకి కలిగిన నిజాన్ని ఎంత అద్భుతంగా మార్చావు పరమేశ్వర. అయ్యో ఆయన మిమ్మల్ని అక్కడ స్వామి ఆ గంగా ఆ నీసిన పెట్టి పడకతున్నది కదా, దాన్ని ఏం చేస్తారో ఈ చోట ఉండండి స్వామి. అవునే గంగా అవునే పుట్టినయ్యా ఎలా ఎలా పంపిస్తారు చూడవే గంగా. ఇప్పుడు
పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. ఎవరు మీరు పెడితే నేను చూస్తూ రాలగొట్టి నీ చేతిలో పెడతా. అవును మీరు రాలగొడితే నేను చూస్తూ ఊరుకుంటున్నా. ఎవరు అంత అవసరం నాకు లేదు. నేను ఎలా చేస్తానో చెప్తాను మీరు. ఇప్పుడు చేతులు పెట్టి వచ్చిందని పంపిస్తానంటున్నాను. పంపిస్తే నేను వెళ్ళను అంటున్నాను. కూడా తాగడానికి పనికిరావడం తెచ్చిన వాడు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? అక్క అలా కన్నా నేను దేవా క్షణం కూడా ఈ కైలాసంలో ఉండద్దు. స్వామి వారితో రెడ్డి మన పట్ల సందర్శించి మన పుట్టిన మనం పోదాం తల్లి. అలానే చెప్పు. పరమేశ్వర ప్రాణనాథ ఎవరిని చాలదన్నావయ్యా, ఏ పాప పుణ్యమో ఎరిగినావే. ఇప్పుడు ఈ కళ్ళకి కలుగుతున్నది ఎంత అమృతంగా మార్చివరాదా, ఎంత అమృతంగా మార్చింది. ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో వాసనలు చేసి అన్యోన్య మానవ మోసం చేసి
ఆయనను ఇంకా ఇక్కడ ఎదుర్కొన్నాను నాథా. నా పుట్టినకి నేను పోయి వస్తాను నాథా. ఒక్కసారి నా బతుకు సావధానంగా కన్నెప్పుడు నాథా. ఏ పాపం పోయామో ఎరగనన్నావు కదా స్వామి. ఇప్పుడు ఈ కళ్ళ ఎంత హద్దబద్ద మర్చిది రాదా, ఎంత అబద్ధాలు మార్చిదివి పరమేశ్వర ప్రాణనాథ. అలా చూద్దాం ఒకసారి సావరం మాకనే రాదా.
ఏ పాప పుణ్యమో ఎరిగినావు కదా స్వామి. ఇప్పుడు ఈ కళ్ళకు కనుమతున్న జాతి ఎంత అబద్ధంగా మార్చుతూ రాధా, ఎంత అబద్ధంగా మార్చుతీవి పరమేశ్వర. ఒక్కసారి మనకు సావధానంగా రాధ. ఎవరిని తేలేదన్నావయ్యా? ఏ పాప పుణ్యమో ఎరగనంటివి కదా స్వామి. ఇప్పుడు ఈ కళ్ళకు కనపడుతున్న జమని ఎంత అబద్ధంగా వచ్చుతున్నారా, ఎంత అబద్ధంగా వచ్చింది. ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో భాషలు చేసి అన్యాయమానను మోసం చేసి కదయ్యా. అయినను ఇంకా ఇక్కడ ఎదుర్కొండాలి ప్రాణేశ్వర. నా పుట్టిన నేను పోయి వచ్చినాక మాత్రమైన వద్దు దేవి. పార్వతి హరివైద్య శ్రీలక్ష్మి
ఇప్పుడు పొమ్మనట ఎంత అపకీర్తి పార్వతి. దేని తెచ్చిన నా అపకీర్తి నీ అపకీర్తి కాదా దేవి? నా గౌరవం నీ గౌరవం కాదా దేవి? చూసి బాబా ఇంకా ఎవరి కోసం ఉండాలి బా అలనాడు నా తల్లిదండ్రులు మాట పెట్టి పెట్టినందుకు ఈ రోజు నాకు తగిన శిక్ష జరిగింది కదా తల్లి. అమ్మా ఆనాడు నీ తల్లిదని చెప్పారా? అవును కదా. అమ్మ స్వామి వరకు వద్దు, ఉండి లేదు, వండపోయలేదు, వాడపాడు వచ్చాం గుడి గూలు గుద్దుకో. అమ్మా అందుకే ఎంత జడ్డోలని ఎంత గుడ్డోలైనా పిల్లలు పోతే కోరి చెప్తారు తల్లిదండ్రులు. అమ్మ పావమైంది, హలో మా అమ్మ వద్దు అంత నేను వెళ్ళిపోయి రాజన్ చెట్టుకి వెళ్ళిపోతాను ఏంటమ్మా అమ్మా అంతాను. విధిరాత్రి ఎవరు తప్పించి విధిరాత కాదు, తల్లిదని చెప్పుగా వెళ్తే కొవ్వు రాత, తల్లిదని చెప్పిన రాతకి వెళ్తే విధి రాత. అమ్మా పిల్లలు పోక తల్లిదండ్రులు చెప్తారు లేదమ్మా. వెళ్ళా పోనే కక్కుడు పడి వెళ్ళా కడుపు నిండిందా ఒక ముద్ద, ఒక మొచ్చరా, ఒక మంచమా, ఒక కంచమా, ఒక అన్నమా, ఒక పూర్ణమా, ఒక సిగరా, ఒక రైత. ఏ మూతలు అడిగట్టే ఓలే ఆర్లా వలిచి అవుతా ఓలే అప్ప వలి పప్ప వలి. అమ్మా అందుకే తల్లి స్వామి వారికి ఒక మాట చెప్పి మన పుట్టింటికి మనం పోదామా తల్లి? చెప్తావా? చెప్పమ్మా. పరమేశ్వర గంగా అయ్యో నాథ దేవి ఈ క్షోభ నాకెందుకు స్వామి? అయ్యో గంగా అలనాడు నా తల్లిదండ్రులు మాట పెట్టి చివరి పెట్టినందుకు ఈ రోజు నాకు ఈ శిక్ష తప్పదు కదా రాధ. ఈ బాధ నేను భరించలేను రాధ. నేను భరించలేను రాధ. నావుడు నేను పోయి వస్తాను గంగా పరమేశ్వర. నాథ గంగా నాథ వద్దు నాథ, ఈ క్షోభ నేను భరించలేను నాథ. పరమేశ్వర నాథ నన్ను వేడే వెళ్ళిపోతివా. ఓ నాథ
గంగా. ఈ సవతి పోరు నేను భరించలేను నాథ. అయ్యో. పరమేశ్వర గంగా. నాథ అయ్యో నాయే ప్రాణనాథ అయ్యో నాయే ప్రాణనాథ అయ్యో నాయే వద్దు పరమేశ్వర నాథ. పరమేశ్వర అయ్యో నాథ అయ్యో పరమేశ్వర
బాండుకు దూరం అయితేనమ్మా ఎల్ఐసి కడతాను వేట చిచ్చి అట్లా అంట మాట్లాడుతున్నావేంటి బాండ్లు అంత ఎగిరి గోల్డా చి అదేమిటమ్మా అమ్మా తీర్లే సేట్ నేను కొండ ముట్టరాదు తల్లి ఏడు ముట్టవా కొండ ముట్టరాదు ఇంత జడ్డు పిల్లలు ఈ లోకల్ ఇంకేమన్నావా ఇప్పుడు వరకు కొండల తైపాలు ముట్టేస్తుండే అవునమ్మా అమ్మా నేను చెప్పే భాష నీకు అర్థం కాలేదా తల్లి బాస్ కోదనమ్మా చెవులో చెప్తాను రా తల్లి ఓహో అక్కడ కొట్టింది దెబ్బ అమ్మా మీ ఇంటికి నీళ్ళు ఎట్టుకేసింది అమ్మా అమ్మా ఇదేమో చిత్రమా కానీ కానీ అలనాడు నీ మీద ప్రేమతో మీ తల్లిదండ్రులు బంగారం వల్ల ఉద్యానవనంలో అవును తల్లి బంగారు బావి తెప్పించారు అవును ఆ బంగారు బావిలో నీళ్ళే తల్లి అయ్యో అయ్యయ్యో ఇది అవకాశం కానీ ఇయ్యాల మన ఊరు ఎందు జన్మ లేదా పొలతలారా మీద భూలోకములుగా వేగి నదులను తీరులను 108 దివ్యదేశములు వెతక నీళ్ళు తండమ్మా నిర్మల స్నానం చేసుకుంటా తల్లి ఏమన్నా కదా మనం అమ్మా అమ్మా చెప్పు తల్లి ఇది ఏమి చిత్రమా కానీ కానీ భూలోకం మొత్తం వచ్చాడు చూసినా చూసినా శిరులు ఎందుకు కానీ కానీ బావి ఎందుకు కానీ కానీ నదులు ఎందుకు కానీ అవును జలములు ఎత్తట లేవు అయ్యో ఈ వింత ఈ వింత వీరిలో కలలో మనం ఏనాడు తెలియదు తల్లి కని విని వెరగము అవును అపయమును సోపయమును ఉన్నది ఉపయమును సపయమునది ఉన్నది ఏ కర నిర్వహణ జయప్రదం కావాలన్నా పూజలు పూజలు విఘ్నేశ్వరుడు 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 పిలిచినట్లయితే పిలిచినట్లయితే ఈ మార్గన పరిశ్రమ అని చెప్తారు అలాగ తల్లి అమ్మా నా కుమారుడు విఘ్నేశ్వరుడిని పిలిచి తల్లి చూస్తాను తల్లి చూడు 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 ఆ, నేను వస్తువును విఘ్నేశ్వరుడు గోత్రం
కుమారా సిక్కి విడిసి చెప్తున్నా ఆయన నేను చెప్పిన మాట మన సోడ పెట్టబడా శ్రద్ధగా పెట్టావు కుమారా అలా చెప్తాను విను కుమారా నిన్ను పిలిచిన కారణం ఏమిటో చెప్పమంటే వా కుమారా చెప్పదా ఆయన అలాగనే చెప్తాను నేను కుమారా విఘ్నేశ్వర నేటి కాల దినం నుంచి బాంధవుకు దూరమైతున్న కుమారా నిర్మల స్నానకు లేక దీనికి పోయి మీద చెబుతావని ఈ చోటకు నేను పిలిపించాను కుమారా నాయన నేటి కారు పెట్టి బాండు దూరం భరింపలేక కంపెనీ నదులు పయనం చేశారు. మీ ఆజ్ఞ తప్పక భూలోకం మొత్తం మీద నదులు తిరిగి వెతికి వచ్చారు. ఎక్కడా జంగలేదు. నీకు హ్యాంకర్ తప్ప ఆలోచన జాలకంగా జగడమొద్దని చెప్పారు మీ నాన్నగారు. చెప్పారా? చెప్పారు. పెడసోను పెట్టి నోటుకొచ్చిన మాటలని చేతుకొని దెబ్బలు కొట్టి తరకంలో గంగని ఎప్పుడు నువ్వు దారి పెట్టావు పాపం కవర్ అలిగి పుట్టిండు వెడలపోగా ఎలా లోకంలో ఎంక చేసిన మాయ ఎవరు మా నాన్నగారు ఏమని ఆజ్ఞాపించారు పెడకోమని పెడతలు వెళ్ళిపోయింది ఎంట రాదు మీ అమ్మగారిని తీసుకొని ఆజ్ఞాపించారు నాయన ఏదో మొత్తం వెళ్ళమంటున్నావా? అయ్యో కుమారా ఎక్కడ నుంచి ఏదో మొత్తం ఎంత దూరం ఉంటుంది కుమారా? నడవలేని కదా అమ్మా నా ఇలుగు వాహనం ఉంది కదా అలాగే దానిపై వస్తున్నాడు ఆయన. ఇదే ఏలూరు పట్టణం వచ్చాం.
అమ్మా ఏడు పక్కన వచ్చాం కుమార ఏమన్నాయని ఈ నీసు కంపలు నువ్వు నీసు ఈ కొంపరా పులుసు వాసన నేను భరించలేను కుమార నువ్వు ఆ మాట పక్కన పెట్టి పాల ముందు అలాగే కుమార మళ్ళీ మన సీఎం కలిసి కావాలి అలాగే నాయన పిన్నమ్మోయ్ పిన్ని పిప్పుడు పిన్ని చేతులు గాలి లేవు. ఇది అడుగు వచ్చినాము అందుకని పెద్దలు పెళ్లి చేసుకుని ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి చేసుకోమండు ఆ ముసిరాడికి ఏడు వచ్చింది నీ దగ్గర మా పావునోడికి ముసలోడు ఎక్కడ చేపలు తీసుకొచ్చాడు నేను అటు అడుగు వచ్చినాడు ఉంది కొడుకు అని తెలియదా పిన్ని నేను నీకు పిన్నిని పిల్లడం రాదా? నాకు ఇప్పుడు వచ్చింది పిన్ని నేను తొండమని చూడలేదా కుమారా ఓయ్. నీవు నాయనా ఆ. తదాస్తు కుమారా. అమ్మా బాగున్నావా కుమారా ఆ. ఇలా కాలి నరకడం వచ్చిన కారణం ఏంటి? మరి ఎట్లా రాంగపాలు వచ్చినామా ఉమ్. ఆ రాంగపాదులో పెద్ద మనిషి అన్నాడు నాయన దూరం వచ్చినావు మీ పేదలు ఎలగలసిన తెలియరా అన్నాడు పాలు పాపలు తెచ్చినాడు అమ్మ చాలా ఉన్నాయి కుమారా, పాలే గుళ్ళు ఉన్నాయి. అమ్మ ఇప్పుడు తెల్లవారితే పాలు తీస్తారు, పాలే తాగుతూ కుమారా. అమ్మ నన్ను ఎత్తుకోయా నిన్ను ఎత్తుకుంటే నేను చచ్చిపోతాను కుమారా. నేను తేలి కొంత డబ్బులకి అయ్యా అమ్మ నాకు అక్కడ ఎక్కడే కావాలా అమ్మో పప్ప కావాలా ఇంకా కొట్లు తీయలేదు కుమారా. అమ్మ నువ్వు చెయ్యా పప్పులు చేస్తా పెరుమాళ్ళలో చేస్తా. అమ్మ నాకు మరా? పాలే పాలు ఇంకా తెల్లవారలేదు. నాకు అక్కడ ఎక్కడే కావాలా ఎక్కడంటే గుడిలో ఉన్నాయి కుమారా. గుడిలోకి వెళ్ళాలి నేను ఆ. కుమారా, పాలు కావాలా? ఇదిగో నాకు ఈ పోరొద్దు ఆ పోరు కావాలి ఇప్పుడు షాపులు కూడా బంద్ ఉన్నాయి. అవి మా తెరల సెంటర్ లో కూడా షాపులు వేపిసారు. మరి లేదు ఆ పోరొద్దు అమ్మ మరి ఎవరిని అడగలేదు. కుమారా నాకు ఈ పోరొద్దు అమ్మ నన్ను ఎత్తుకోయా కుమారా నేను ఎత్తుకోలేను, మీ అమ్మగారు అయితే ఎత్తుకోగలదు కుమారా. నువ్వు ఎత్తుకుంత బాగుంటావమ్మ నువ్వు కుమారా కొబ్బరి పాలు తాగు. నాకు ఆ పోరొద్దు అమ్మ అమ్మ నాకు కుమారా ఇంకా తెల్లవారితే షాప్ తీస్తారు, అప్పుడు తాగుతూలే అమ్మా సరేనా. నువ్వు వచ్చిన కారణం ఏంటో నీకు తెలుసును ఆ? అమ్మా అందరికి తిను కుమారా, ఆ బాధ నేను కొరకలేను నువ్వు ఆకలికి ఉండలేవు కదా. ఆ బాధ ఆరు మేసుకు అలా ఒక నిమిషం కుమారా బాధలు నేను తినేనమ్మా ఉండు. కుమారా, నేను ఎందుకు వచ్చినా కారణం ఇలా కాలి నడకడం వచ్చిన కారణం ఏమిటి నాయనా? అమ్మా, కుమారా నేను కారణం వచ్చిన కారణం ఏంటో నీకు తెలుసు నాకు తెలియదు కదా నాయనా. నీకు తెలియంది ఈ లోకంలో ఏమీ లేదు అయ్యో కుమారా అమ్మా. కుమారా మీ అమ్మగారు కూడా నీ వెంట వచ్చింది కదా కుమారా. నీకు తెలియంది ఏముందా మీ అమ్మగారు ఎన్నో మాటలు అన్నది కదా, చేతికి దెబ్బలు కూడా కొట్టింది కదా. ఈ నీచు గుంపలంటే మీ అమ్మగారికి పడదు కదా, మరి ఇప్పుడు ఎలా వచ్చింది? కొట్టిందా అవును కొట్టిన తర్వాత నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది సిగ్గులేదేంటి మీ అమ్మగారికి? అదే మరి పెద్దింటి బిడ్డ కదా అమ్మా కుమారా. ఎంత పెద్ద ఇంటి బిడ్డ అయినా ఆ. ఎంత కోపం ఉసిటికల బిడ్డ నీ కాళ్ళ దగ్గరికి వచ్చిందే లేదు అవును కదా కుమారా. వచ్చిన తర్వాత కుమారా శాంతం నీ ధర్మం కుమారా అమ్మా. నేను చాలా ఓర్పుతూ ఉన్నాను, అదే తెలుసు కానీ నన్ను తన్ని తరిమింది కదా. అవునమ్మా తన్నింది నీ నన్ను కాలు నీచదాయన్నది, జాతి తక్కువదానన్నది, కదా కొట్టింది తన్నింది. ఇప్పుడు అందుకే నువ్వు వెంక పెట్టాను కుమారా అమ్మా కుమారా. శివ పూజలు లేవు ఉమ్. కాస్త నీరుతో వచ్చినావు నీ సెలవు అయితే మీ అమ్మగారికి సరే కుమారా సరే, అక్క పెద్దది కదా, నేను క్షమిస్తాను, తీసుకుని రమ్ము. అమ్మా 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 నాయనా నాకేంటంటే ఎంత ఇచ్చిన డబ్బులు వడ్డీకి చాలా ఇచ్చాను కుమారా. నాకు వడ్డీ ఇచ్చింది నీకు అసలు అలాగే వెళ్ళు.